ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ వార్ 2 మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే డే 1 చాలా తక్కువ వసూలు చేసింది. అయితే డే 2 ఎంత వసూలు చేసింది అనే దాని గురించి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అదే కాకుండా ఆ మూవీకి పోటీగా రజనీకాంత్ 'కూలీ' మూవీ అయితే రిలీజ్ అయింది. 'కూలీ' మూవీ డే టాక్ తెచ్చుకుంది. అయినా సరే ఆ మూవీ డే 2 ఎంత వసూలు చేసింది అనే దాని గురించి డీటెయిల్‌గా ఒక రిపోర్ట్ అయితే రెడీ చేశాను. ఇది నేను చెప్పింది కాదు. చాలా సోర్స్‌ని వాడి చాట్‌జీపీటీ, గ్రాక్ ఇలా ఏఐని వాడి నేనైతే తెలుసుకున్నది. దాని గురించి ఇప్పుడు డీటెయిల్‌గా ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ 2 మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. వార్ 2 మూవీ అయితే డే 2 కలెక్షన్ వచ్చి డే 2 నెట్ కలెక్షన్ వచ్చి 56.5 కోట్లు. ఇది నిజంగానే హైలైట్. ఎందుకంటే డే 2 బాగా పెరిగింది. గ్రాస్ వచ్చి 67 కోట్లు. ఇప్పుడు ఓవర్సీస్‌లో ఎంత వసూలు చేసింది అనేది మాట్లాడుకుందాం. ఓవర్సీస్‌లో అయితే 7.5 కోట్లు అయితే వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ నెట్ వచ్చి 75 కోట్లు. ఇది నిజంగానే హైలైట్ నాకు అనిపించింది. అయితే ఇప్పుడు ఎక్కడెక్కడి నుండి వసూలు చేసింది అనేది మాట్లాడుకుందాం. హిందీలోనే 40 కోట్లయితే వసూలు చేసింది వార్ 2 మూవీ డే 2. ఇది నిజంగానే తోపు కలెక్షన్ అని క్లియర్‌గా చెప్పొచ్చు. అలాగే తమిళ్‌లో చూసుకున్నట్టయితే తమిళ్‌లో చాలా తగ్గిపోయింది భయ్యా. కేవలం 0.5 క్రోర్స్ అయితే క్రాస్ చేసింది. అలాగే ఏపీఆర్ తెలంగాణలో అయితే వార్ 2 మూవీని చాలామంది దేకట్లేదు అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే 9.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఓవరాల్‌గా వార్ 2 మూవీ ఇండియా వైజ్‌గా వరల్డ్ వైడ్ వైజ్ కూడా ఎంత కొట్టిందంటే నెట్ కలెక్షన్ వచ్చి డే 2 డే 1 కలిపి నెట్ వచ్చి 108 కోట్లు కొట్టింది. అలాగే గ్రాస్ వచ్చి 2 రోజుల మీదుగా 120 కోట్ల క్రాస్. ఇది నిజంగానే హైలైట్. కాకపోతే ఇద్దరు తోపు హీరోలు అయితే ఉన్నారు. దాని కారణంగా ఇంకా కొద్దిగా పెరగాలని నాకైతే అనిపించింది. ఇప్పుడు కూలీ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. కూలీ మూవీ ఎంత వసూలు చేసింది అనేది మాట్లాడుకుందాం. మూవీ డే 2 నెట్ కలెక్షన్ వచ్చి 53.5 కోట్లు. వామ్మో, రెండో రోజు కూడా తగ్గలేదు. అలాగే రెండో రోజు గ్రాస్ అనమాట 65 కోట్లు. అయితే ఈ మూవీకి ఎక్కడెక్కడ నుండి ఎంతెంత వసూలు అయ్యాయి అనే దాని గురించి అయితే మాట్లాడుతున్నాం. డే 2 అయితే 108 కోట్లు అయితే వసూలు చేసింది ఓవరాల్ గ్రాస్ నెట్ కలిసి. అయితే తమిళనాడులో మాత్రం 33.5 కోట్లు అయితే వసూలు చేసింది. అలాగే ఏపీఆర్ తెలంగాణలో 13 కోట్లు. హిందీలో 6.5 కోట్లు. హిందీలో కూడా బాగానే వసూలు చేస్తుంది ఈ మూవీ. అలాగే యూఎస్ఏలో $1.8 మిలియన్ అయితే వసూలు చేసింది. యూకే అండ్ యూరోప్లో $4.5 మిలియన్ అయితే వసూలు చేసింది. ఆస్ట్రేలియాలో అయితే 2 కోట్లు అయితే వసూలు చేసింది. శ్రీలంకలో అయితే 3.5 కోట్లు. ఓవర్సీస్లో మొత్తం కలిపి 33 కోట్లు అయితే వసూలు చేసింది. ఇది నిజంగానే తోపు రికార్డ్ అని క్లియర్గా చెప్పొచ్చు. కాకపోతే మీకు డే 1 వచ్చి 150 కోట్లు అయితే వసూలు చేసింది. డే 2 మాత్రం చాలా తగ్గిపోయింది అని క్లియర్గా చెప్పొచ్చు. మొత్తం కలిపి గ్రాస్ వచ్చి 250 కోట్లు. కూలీ మూవీ రెండో రోజు కలెక్షన్ తగ్గిపోయాయి అని క్లియర్గా చెప్పొచ్చు. అయితే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఫస్ట్ రోజు కొద్దిగా కలెక్షన్ తగ్గినా రెండో రోజు అనమాట బాగా హైప్ తెచ్చుకుంది వార్ 2 మూవీ. వార్ 2 మూవీ అయితే 120 కోట్ల గ్రాస్ అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే సగంలో సగం అయితే పెరిగింది. కానీ కూలీ మూవీ ఆ రకం కాదు, చాలా శాతం తగ్గిపోయింది అని క్లియర్గా చెప్పొచ్చు. ఏంటంటే ఈ మూవీ ఫస్ట్లో ఒక గ్లిమ్ వీడియో అయితే వచ్చింది. ఆ గ్లిమ్ వీడియోలో గురించి అయితే చూపించారు. చాలా మంది గోల్డ్కి సంబంధించిన మూవీ అనుకున్నారు. ఆ తర్వాత రజనీకాంత్ ఫస్ట్ లుక్తో ఇంకో గ్లిమ్ వీడియో అయితే వదిలారు. దాన్ని కూడా చూసి చాలామంది ఈ తోపు మూవీ అనుకున్నారు. ఆ ట్రైలర్ని చూసి చాలామంది అయితే డిసప్పాయింట్ అయ్యారు. అయినా సరే లోకేష్ కెంగరాజ్ అనమాట మూవీలో ఏదైనా పెడతాడు అనుకుని చాలామంది అయితే వెళ్ళారు. కాకపోతే థియేటర్లో వెళ్ళగా అనుకున్నది లేదు, ఎన్సీయూలో కనెక్షన్ లేదు. అలాగే లోకేష్ కెంగరాజ్ ఈ రకంగా ఎందుకు చేశాడు, అనేది ఈ రకం మ్యూజిక్ ఎందుకు కొట్టాడు, చాలామంది అయితే ఆలోచించి డిసప్పాయింట్ అయిపోయారు. దానివల్ల డే 2 కలెక్షన్ బీభత్సంగా అయితే పడిపోయాయి. ఇప్పుడు వార్ 2 మూవీ విషయానికి అయితే వద్దామయ్యా. వార్ 2లో ఎన్టీఆర్ని తక్కువ చేసి చూపించారు అని చాలామంది చెప్తున్నారు. అలా చెప్పినా సరే ఈ మూవీ ఏపీఆర్ తెలంగాణలో కొద్దిగా తగ్గింది కలెక్షన్ వైజ్గా. కాకపోతే ఎన్టీఆర్కి బీభత్సం క్రేజ్ అయితే ఉంది భయ్యా. ఎందుకంటే ఇంతకుముందు త్రిబుల్ మూవీ బీభత్సంగా వసూలు చేసింది. అలాగే దేవరా బీభత్సంగా వసూలు చేసింది. అయినా సరే వార్ 2 మూవీలో తగ్గిపోవడానికి కారణం ఎన్టీఆర్ అనే మంచి క్యారెక్టర్ అయితే చూపించలేదు. ఎన్టీఆర్ అనే క్యారెక్టర్ని ఏదో రకంగా అయితే చూపించారు. దానివల్ల చాలా మంది అయితే డిసప్పాయింట్ అయ్యారు. ఇంకో విషయం ఏంటంటే హృతిక్ రోషన్ అనమాట సపరేట్ క్యారెక్టర్ పెట్టారు. ఆ రకం క్యారెక్టర్ అనమాట ఎన్టీఆర్కి అయితే పెట్టలేదు. అదే కాకుండా ఎన్టీఆర్ ఎంట్రీ తప్ప మిగతా ఏది బాగాలేదు ఎన్టీఆర్ క్యారెక్టర్లో అని చాలా మంది చెప్పడం కారణంగా వార్ 2 మూవీకి డే 1 తగ్గిపోయింది. డే 2 వచ్చి కూలీ బెటరా వార్ 2 బెటరా అంటే చాలామంది వార్ 2 బెటర్ అంటున్నారు. దాని కారణంగా చాలామంది వార్ 2కి వెళ్ళడం కారణంగా డే 2 అనమాట కలెక్షన్ కొద్దిగా పెరిగాయి. ఈ లెక్కలు చూసినట్టయితే 2 సినిమాలు యావరేజ్ ఉన్నట్టే అని చాలామంది చెప్తున్నారు. అయితే ఈ విషయం గురించి మీరు అనుకున్నారు అనే డెఫినెట్ కామెంట్ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.